ఈ రోజుల్లో మహా అయితే ఒక సినిమాకు అడ్వాన్స్ బుకింగ్ ఎప్పుడో ఓపెన్ అవుతుంది 2 రోజుల ముందు. క్రేజ్ మరీ ఎక్కువగా ఉంటే వారం రోజుల ముందు ఓపెన్ చేస్తారు. ఇక రాజమౌళి ఇలాంటి దర్శకుల సినిమా అయితే ఒక నెల రోజుల ముందు ఓపెన్ చేస్తారనుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక సినిమా అడ్వాన్స్ బుకింగ్ మాత్రం ఏ విధంగా ఒక సంవత్సరం ముందు ఓపెన్ చేశారు. టికెట్స్ మొత్తం అయిపోయాయి. వినడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. హాలీవుడ్లో ఒక సినిమా చేసిన అద్భుతం ఇది. 2026 జూలై 17 విడుదలవ్వాల్సిన సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ 2025 జూలై 18న ఓపెన్ చేస్తే పెట్టిన కొన్ని గంటల్లోనే టికెట్స్ అన్ని హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. అలాంటి అద్భుతం చేసిన సినిమా పేరు ది ఒడిస్సీ. ఆ సినిమా దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్. అయినా కూడా కొందరు దర్శకులకు భాషతో పనిలేదు, దేశంతో పనిలేదు. వాళ్ల పేరు పోస్టర్ మీద కనిపిస్తే చాలు సినిమాలకు వెళ్లే అభిమానులు ఉంటారు. మన దగ్గర రాజమౌళి సినిమాలకు అలాంటి ఫాలోయింగ్ ఉంటుంది. ఆయన పేరు పోస్టర్ మీద కనిపిస్తే చాలు ఇండస్ట్రీతో సంబంధం లేకుండా అన్ని చోట్ల కలెక్షన్స్ వస్తాయి. అలాంటి ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్న దర్శకుడే క్రిస్టోఫర్ నోలన్. 25 ఏళ్లుగా ప్రపంచ సినిమాను తన గుప్పెట్లో పెట్టుకుని ఏలుతున్నాడు ఈ దర్శకుడు. ఆయన సినిమా వచ్చింది అంటే బాక్స్ ఆఫీస్ బద్దలైపోతుంది. మొమెంటో, బ్యాట్మ్యాన్, ఇన్సెప్షన్, ఇంటర్స్టెల్లార్, టెనెట్, ఓపెన్ హైమర్ లాంటి సినిమాలతో ఇండియాలోనూ నోలన్ క్రేజ్ భారీగా పెరిగిపోయింది. క్రిస్టోఫర్ నోలన్ సినిమా వస్తుందంటే ఇండియాలోనే మంచి క్రేజ్ ఉంటుంది. ఆయన సినిమాలు ఇక్కడ కూడా అద్భుతమైన బిజినెస్ చేస్తాయి. అలాంటిది ఇక హాలీవుడ్ లో చెప్పనక్కర్లేదు. అది ఆయన అడ్డా. తాజాగా నోలన్ క్రేజ్ మరోసారి ప్రూవ్ అయింది. ఈయన నెక్స్ట్ సినిమా ఒడిస్సీ 2026 జూలై 15న రానుంది. ఇతికా గ్రీకు రాజు ఒడిస్సీస్ చేసిన ట్రోజన్ యుద్ధంతో పాటు ఆయన జీవితాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఈ చిత్ర అడ్వాన్స్ బుకింగ్స్ ఏడాది ముందే ఓపెన్ చేశారు. మామూలుగా ఎంత పెద్ద సినిమా అడ్వాన్స్ బుకింగ్ అయినా మహా అయితే 2 వారాల ముందు లేదంటే నెల ముందు పెడతారు. కానీ నోలన్ సినిమాకు ఏడాది ముందే బుకింగ్స్ ఓపెన్ చేయడం, అవి హౌస్ఫుల్ అవ్వడం జరిగిపోయాయి. యుఎస్, యూకేలో ఉన్న ప్రముఖ ఐమాక్స్ 70mm స్క్రీన్స్ లో టికెట్లన్నీ సోల్డ్ అవుట్ అయ్యాయి. ఎంతైనా క్రిస్టోఫర్ నోలన్ సినిమా అంటే ఆ మాత్రం హైప్ ఉంటుంది కదా మరి. ఈ సినిమా కోసం అభిమానులు కళ్ళు కాయలు కాసేలా వెయిట్ చేస్తున్నారు. ఆ క్రేజ్ మన కళ్ళ ముందు కనిపిస్తోంది.